హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. మొత్తానికి తెలంగాణ జనసేనలో పండగ వాతావరణం కనిపిస్తుంది. ఏమన్నా జోషా, ఏమన్నా రేంజ్లో ఉన్నారా, అసలు మామూలుగా అసలు వీళ్ళని ఆపలేకపోతున్నాం రా బాబు అనే రేంజ్లోకి వెళ్ళిపోయింది. పవన్ కళ్యాణ్ గారు రాజోల్లో కోనసీమకి సంబంధించి దిష్టి అనేటువంటి మాట ఏదో అన్నారో, ఏ రోజు ఏ ముహూర్తాన్ని అన్నారో నాకైతే తెలియదు, కానీ దెబ్బకి తెలంగాణకి సంబంధించిన జనసేన దిష్టి మొత్తం అలా పోయిందంతే. జస్ట్ ఒక్క దిష్టి అనే పదంతో తెలంగాణలో జనసేన పార్టీ మువ్వెత్తిన ఎగసి పడుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. మనం కూడా చూసాం, సర్పంచ్ ఎలక్షన్స్లో కావచ్చు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కొండగొట్టు వచ్చినప్పుడు కావచ్చు, తర్వాత చాలా కార్యక్రమాలు జరిగాయి. కానీ రోజు రోజుకి వాళ్ళ స్థాయిని నిజంగా ఎంత రేంజ్లో ఎంతలా అగ్రెసివ్గా తీసుకుంటారని అనుకోవాలి. ఎస్పెషలీ బాగా కలిసి వచ్చింది దిష్టి అనేటువంటి మాటతో. పవన్ కళ్యాణ్ గారు జనసేన దిష్టి తీయటమే కాదు, చాలా మంచి ఊపునిచ్చారని కూడా చెప్పాలి. తెలంగాణ నాయకులందరూ కూడా జనసేనను గుర్తించారు, పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని ఒక రేంజ్లో అందరికీ తెలిసేలా చేశారనే చెప్పాలి. ఎందుకంటే కొంతమందికి తెలుసు, నిజంగానే నిజాలే మాట్లాడుకుందాం. గ్రౌండ్ లెవెల్లో జనసేన పార్టీ ఉన్నా, జనసేన పార్టీ ఇక్కడ కొంతమంది నాయకులు చాలా బలమైనటువంటి క్యాడర్ ఉన్నా కానీ పూర్తి స్థాయిలో అందరికీ తెలియలా. ఆ క్రెడిట్ మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే మాట్లాడారో, పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ వ్యతిరేకంగా చిత్రీకరించాలనుకున్నారో మంత్రులు, వాళ్ళందరూ దీంట్లో క్రెడిట్ వాళ్ళకు కూడా వెళ్తుంది, డెఫినెట్గా వెళ్తుంది. బట్ చెప్తున్నాను కదా, ఆ రోజు ఎవరైతే మాట్లాడారో వాళ్ళకి వాళ్ళ నియోజకవర్గాల్లోనే, వాళ్ళ జిల్లాలోనే చుక్కలు చూపించారు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జన సైనికులు. జస్ట్ ఆయన ఫోటో పెట్టుకుని మా నాయకుడిని ఇలా అంటారా, మా నాయకుడిని ఇంత భావజాలం కలిగినటువంటి వ్యక్తుల్ని, తెలంగాణ సాహిత్యం పట్ల, సంస్కృతి పట్ల ఇంత ప్రేమ అభిమానం చూపించేటువంటి వ్యక్తుల్ని మీరు వ్యతిరేకంగా చిత్రీకరించాలనుకుంటారా అని చాలా బలంగా తీసుకున్నారు. జస్ట్ ఆయన ఫోటో పెట్టుకుని, ఆయన పేరు పెట్టుకుని 150 మంది దగ్గర సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లుగా గెలిచి చూపించారంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఇచ్చి, జనసేన నాయకులు, తెలంగాణ కేడర్ అంతా కూడా సపోర్ట్ ఇచ్చి ఉంటే ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తారండి. ఇదిగో తెలంగాణకి సంబంధించి సిద్ధంగా ఉండండి, ఇక్కడ కూడా మనం పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, డెఫినెట్గా ఎవరు పోటీ చేయాలనుకున్నా సరే మాకు ఒక జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము కూడా మీతో పాటు పనిచేస్తామని చెప్పి కమిటీలు వేసి ఒక నూతన ఉత్తేజాన్ని ఇచ్చారో ఇంకా ఆగట్లా. ఎంత ఆగట్లేదంటే ఇగో చూసారా, నామినేషన్స్ మున్సిపల్ ఎలక్షన్స్లో తెలంగాణ మొత్తం వ్యాప్తంగా అన్ని జిల్లాలు, ఏదో ఖమ్మం జిల్లా అంటే తెలంగాణ ఆంధ్రాకి బార్డర్లో ఉంది కాబట్టి అక్కడ కొంతమంది వేశారు, ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఆంధ్రాకి సానుభూతి పరులు ఎక్కువ ఉంటారు, సరే నల్గొండ జిల్లాలో ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి కొంచెం బాగుంది, హైదరాబాద్ చుట్టుపక్కల బాగుంది అని అనుకునే వాళ్ళు మబ్బులు విడిపోయేలా చూడండి, ఒక రేంజ్లో కనిపిస్తుంది. ఆదిలాబాద్ తాండా దగ్గర నుంచి ఆదిలాబాద్ జిల్లాలో మారుమూల ఉండేటువంటి ఊర్లలో మున్సిపల్ ఎలక్షన్స్లో మహబూబ్ నగర్ కావచ్చు, లేదంటే వరంగల్ జిల్లా కావచ్చు, ఇక్కడ అక్కడ లేదు, కరీంనగర్, సిరిసిల్ల, అది ఇది అని కాదు, మీకు చూపిస్తా కావాలంటే. ఇవి నామినేషన్లు ఎక్కడిది, ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించినటువంటి ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లాలో, ఇది ఎక్కడ ఖమ్మం జిల్లా, ఇది ఎక్కడ తాండూరు, ఓకేనా. ఇలాగా చెప్పుకుంటా పోతే 1, 2 కాదు. ఇగోండి పెద్దపల్లి, ఎక్కడ పెద్దపల్లి అంటే కరీంనగర్ దగ్గర, ఇదిగోండి ఇది జగిత్యాల, ఇది హుజూరాబాదు. తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎలక్షన్స్కి సిద్ధంగా ఉన్న నల్గొండ జిల్లాలో 15 మంది అభ్యర్థులు వార్డులో నామినేషన్లు వేయటం జరిగిందట. ఇది ఆర్మూరు, ఇది ఎక్కడ వేరే ఎక్కడో జిల్లా అది రాయలేదు కానీ చాలా క్లారిటీగా చూసుకోవచ్చు. ఇక్కడ కూడా మంచిర్యాలట, సారీ ఇక్కడ రాసుంది మంచిర్యాలలో, ఇది కరీంనగర్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, కామారెడ్డి మున్సిపాలిటీలో, ఖమ్మం జిల్లా మున్సిపాలిటీలో. ఇలాగా ఒక్కొక్కరు ఒక రేంజ్లో దద్దరిల్లిపోయేలా జనసేన పార్టీకి సంబంధించి తన ఉత్సాహాన్ని చూపించుకునే విధంగా. ఇది అక్కడ పెద్దపల్లి నియోజకవర్గంలో ముల్లా హరీష్ గౌడ్కి సంబంధించిన వాళ్ళు నామినేషన్ వేశారట. ఇది అక్కడ పెద్దపల్లి జిల్లాలోనే, అంటే ఒకటే కాదు, ఎన్ని మున్సిపాలిటీస్ ఉన్నాయి అన్ని చోట్ల, షేర్లింగంపల్లి, ఒక రేంజ్లో హైప్ తీసుకొచ్చారండి, ఒక రేంజ్లో చూపిస్తున్నారు. ఇలా నిజంగా చెప్తున్నాను కదా,
గ్రౌండ్ లెవెల్‌లో నుంచి మొదలుపెడితే డైరెక్ట్‌గా మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్‌లో వెళ్ళిపోయారు. కానీ ఇలా గ్రౌండ్ లెవెల్‌లో ఫస్టే గనక పోటీ చేసి నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు వెళ్తే దాని ఇంపాక్ట్ మామూలుగా ఉండదు. ముందు గ్రౌండ్ లెవెల్‌లో సెట్ చేసుకుంటున్నారు. నేను గతంలో మాట్లాడాను. చాప కింద నీరులా మొదలుపెట్టింది చాప కింద సముద్రం అయ్యి ఉప్పెనవుతుందిప్పుడు. ఇప్పుడు తట్టుకోవడం కూడా కష్టమే అనుకునే రేంజ్ అయిపోయింది. ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఇది మంచి అవకాశం. చాలా అద్భుతమైనటువంటి అవకాశం. ఇక్కడ ఎవరు అడ్డుపడే వాళ్ళు కూడా లేరు జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారిని. ఎందుకంటే ఆయన్ని కించపరచాలనుకుంటే ఇప్పుడు ఎలా పరిస్థితి అవుతుందో ఇప్పుడు అధికార పార్టీ, ప్రతిపక్షాల పార్టీలకు కూడా బాగా తెలుసు. అందుకనే పవన్ కళ్యాణ్ గారి జోలికి రావటానికి, జనసేన పార్టీ జోలికి రావటానికి ఏదన్నా మాట అనాలన్నా ఆచితూచి మాట్లాడేటువంటి పరిస్థితులొచ్చాయి. సో డెఫినిట్‌గా ఒక రేంజ్‌లో ఉండబోతుంది. ఈ మున్సిపల్ ఎలక్షన్స్‌లో జనసేన సత్తా ఏంటో తక్కువే కావచ్చేమో. కానీ మామూలుగా ఉండదు. ఇంపాక్ట్ ఒక రేంజ్‌లో ఉంటది. మనకు తెలుసుగా పవన్ కళ్యాణ్ గారి జన సైనికులు, జనసేన నాయకుల తత్వం ఎలాగా ఉంటదో, అది కూడా తెలంగాణ జన సైనికులంటే ఇంక మనం ఊహించుకోవాల్సిన అవసరం కూడా లేదు.